జిల్లా చింతలపూడి నియోజకవర్గ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి రోషన్ కుమార్ అభ్యర్థిత్వంపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. నిన్న మొన్న సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తున్నా ఏమనంటే సొంగా రోషన్ కుమార్ గారు షూటింగ్లో పోతున్నారు, ఆయన అమెరికాలో చాలా ఆస్తులు ఉన్నాయి, ఇలా రకరకాలుగా. అంటే రోషన్ కుమార్ గారు విజయం సాధిస్తారని ఇవాళ ప్రజలందరూ కూడా బాగా మార్పు వచ్చిందని, ఆయన ఓడవలేక ఈ వైఎస్ఆర్సీపీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇలాంటి సోషల్ మీడియాలో నిన్నటి నుంచి ప్రతి అరగంటకు పోస్టులు చేయడం అన్నమాట. నిన్న మొన్న చూసాం, ఆయన నామినేషన్ వేయడానికి 25,000 మంది ఇచ్చారు. అంటే విజయం తథ్యం అని వాళ్ళు తెలిసి ఇలాంటి చిన్న చిన్న చీప్ ట్రిక్స్కి మరి ఇలాగా చేస్తారని మీరు చాలా సిగ్గుపడుతున్నాం. ఇలాంటి పనులు ఎప్పటికైనా మానుకోవాలి. మరి ధర్మం వైపు ఉంది. రోషన్ కుమార్ గారు అనేక సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తూ వీళ్ళ ప్రజల్లో విపరీతమైనటువంటి మద్దతు బాగా పెరిగింది. ఈ అసూయ తట్టుకోలేక ఏదో రకంగా తప్పుడు ప్రచారం చేయాలని చాలా రకరకాలుగా, ఒకటి కాదు రెండు కాదండి, మరి ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాలి. మీకు చెంప చెల్లుమనేటట్టు ఇవాళ ఏదైతే రిటర్నింగ్ అధికారి ఉన్నారో మరి ఇవాళ స్టూడియోలో మరి మాకు రోషన్ కుమార్ గారికి ఎటువంటి అడ్డంకులు లేవని చెప్పి ఇప్పుడే మరి రీసెంట్గా మాకు అందరికి కూడా మాకు సమాచారం అందింది. అంచేత ఎప్పటికైనా సరే ఈ బల్బ్ బ్యాచ్ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా ఇలాంటి దిగుతారు మానాలి. మేము తప్పకుండా చింతలపూడి నియోజకవర్గంలో 30,000 నుంచి 40,000 మెజార్టీ సాధిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు.